మరి ఆ బ్లాక్ మార్కెట్‌లోకి ఎట్లా పోతున్నాయి అనుకుంటున్నారు మరి? పోతే ఎవరి దగ్గర అయితే పాత స్టాక్ ఎవరి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నది వాళ్ళని అమ్ముకోవాలి. ఇప్పుడు ఏంటంటే గోడౌన్స్‌లో ఏ గోడౌన్స్‌కి వెళ్ళినా మీకు తాళాలు ఉన్నాయి. ఏ ప్లాంట్ దగ్గర మీకు బండ్లు ఆగినవి కనిపిస్తున్నాయి కానీ ఒక్క సిలిండర్ బయటికి వెళ్తలేదు. ఎవరైతే డీలర్లు ముందు ఆపి పెట్టినవి ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అనుకుంటున్నాము. ఇటువంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా గతంలో ఫేస్ చేశారా? ఎందుకంటే మీరు హోటల్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఇలాంటి సిట్యుయేషన్ గతంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? మేము 30+ ఇయర్స్ అవుతుంది హోటల్ ఇండస్ట్రీ నడుపుతున్నాము. ఇప్పటివరకు అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో కూడా అన్నీ అవైలబుల్ అయ్యాయి. లిమిటెడ్గా అవైలబుల్ అయ్యాయి కానీ ఇంత బ్లాక్ మార్కెట్ నడవలేదు. అన్ని ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు మీకు పార్సల్ చేయడానికి ప్లాస్టిక్ ఐటమ్ దాని మీద రేట్లు పెంచేశారు. అది మాకు అవైలబుల్ దొరుకుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్ తీసుకోవాలనుకుంటే మనకి మన ప్లాస్టిక్ వస్తలేదు. ఇప్పుడు 20 రూపీస్ దొరికే ప్యాకెట్ అది 60 రూపీస్ అయింది. ప్లాస్టిక్ స్పూన్స్ 60 రూపాయలకి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కప్స్ మనకి 16 రూపీస్లో వచ్చేది ఒక కప్పు ఒక టైంలో. ఇప్పుడు 60 రూపాయలు అంటున్నాడు ఆ కప్ ప్యాకెట్. అది మా వర్కౌట్ కాదు. అది మీరు టిఫిన్ రేట్స్ ఏమైనా హైక్ చేశారా? కొన్ని చోట్ల కొన్ని టిఫిన్స్ కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు సిలిండర్ మీద ఆధారపడుతూ కొన్ని ఆ టిఫిన్స్ కూడా అవైలబుల్లో లేవని చెప్పేసి కూడా చాలా వరకు హోటల్స్లో బోర్డులు పెట్టుకుంటున్న పరిస్థితి. కొన్ని హోటల్స్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసిన పరిస్థితి. సో మరి మీరు ఎట్లా రన్ చేస్తున్నారో ఏంటి? ఇప్పటివరకు అయితే మేము రేట్లు పెంచలేదు. పెంచుతాం మేము. రేపన్నా ఎల్లుండన్నా పెంచాల్సింది అవుతుంది. లేకపోతే మాకు కూడా వర్కౌట్ కాదు ఇది. ఈ రేట్లలో ఇప్పుడు ఇన్ని రేట్లు పెరిగినాక మేము మీకు కస్టమర్స్కి ఇవ్వాలంటే మేము కూడా సాధ్యం కాదు ఇవ్వడం. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ టైం కాబట్టి ఈ వార్ అయిపోయే వరకు కాబట్టి కొన్ని రోజులు పెంచి తీసుకోవాల్సిందే అవుతుంది. లేదంటే మా సంస్థ కూడా నడపాలంటే కాదు, నడపలేము మేము. మరి డీలర్స్ ఏం చెప్తారు? యుద్ధం సంబంధించి ఇంకా నడుస్తూనే ఉంది. మరి యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందని ఏమన్నా చెప్తున్నారా? సిలిండర్ సీడే ఈ కొన్ని రోజుల్లో మీకు అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా? ఎట్లా ఉంటుంది? న్యూస్ వాళ్ళకి కూడా తెలియదు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది ఎవరు చెప్పలేము. ఆ యుద్ధం ఆగిపోతేనే ఇవన్నీ సార్ట్అవుట్ అయ్యేది. యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో ఇదే పరిస్థితి ఉంటుంది అందరు. సో చూస్తున్నారు కదా, ఈ దోశ మొత్తం ఈ పెనమంతా వేడెక్కాలంటే ఇక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్ కనెక్షన్ ఉంది. అక్కడ మొత్తం 3 పొయ్యిలు ఉన్నాయి. అంటే ఒక సిలిండర్ దాదాపు వీళ్ళ యూసేజ్ని బట్టి కూడా ఎక్కువ కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు దాదాపు అమీర్పేట్లో చాలా వరకు చిన్న చిన్న హోటల్స్తో పాటు చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ బంద్ చేసుకున్నారు. బట్ ఈ హరిదోశ మాత్రం దాదాపు నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక కొత్త పొయ్యిలు అయితే పెట్టుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యిలట. వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి తమిళనాడు నుంచి తెప్పించుకున్నారు. దీనికి సంబంధించి ప్రెషర్ కోసం